నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఓజీ 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 ఎక్కడ విన్నా ఇదే పేరు, ఎక్కడ చూసినా దీని గురించే చర్చ అంతా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఎంత గ్రాండ్గా రిలీజ్ అవుతుందో ఈ సినిమా పైన హైప్ కూడా అదే రేంజ్లోనే ఉంది. ఈ సినిమా పైన అంచనాలు ఏ విధంగా ఉన్నాయంటే మనం మాటల్లో చెప్పలేం. ఈ సినిమా పైన అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి, అది మాత్రమే చెప్పగలం. ఈ సినిమా పైన ఉన్న హైప్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ సాధించే సినిమాగా చరిత్ర క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ సినిమా రిలీజ్కి ఇంకా 20 డేస్ పైనే ఉంది. అయినా సరే ఓజీ మ్యానియాతో, పవర్ స్టార్ మ్యానియాతో బాక్స్ ఆఫీస్ అంతా ఊగిపోతుంది. ఓవర్సీస్లో చూసుకుంటే ఇప్పటికే 1 మిలియన్ మార్క్ని కూడా క్రాస్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్టార్ హీరో రేంజ్ని అనుభవిస్తున్నా కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం బాగా వెనుకబడి ఉన్నాడు. ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్స్ టైర్ 2, టైర్ 3 హీరోల రేంజ్లో మాత్రమే ఉంటాయి. ఈ విషయం మనం చెప్పడం లేదు, స్వయంగా పవన్ కళ్యాణే చెప్పాడు. నా సినిమాలు పెద్దగా ఆడవు, నాకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు ఇలాంటి వారితో పోటీ పడే సత్తా లేదు అని ఆయనే చెప్పాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం దాన్ని ఒప్పుకోవడం లేదు. కానీ పైపెచ్చి ఇంకోటి ఏంటంటే, అంత పెద్ద స్టార్ హీరో అయ్యింది తనని తాను తగ్గించుకుంటున్నాడని పవన్ కళ్యాణ్కి ఇంకా హైప్ ఇస్తున్నారు. అసలు 100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేని పవన్ కళ్యాణ్ని స్టార్ హీరోగా ఎలా కన్సిడర్ చేస్తారో వాళ్ళకే తెలియాలి. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఓజీ సినిమాతో బాక్స్ ఆఫీస్ బద్దలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 25న సోలోగా రిలీజ్ అవుతుంది ఓజీ సినిమా. గట్టి పోటీ ఇస్తుంది, ఓజీ సినిమాకి బొక్క పెడుతుంది అనుకున్న అఖండ 2 సినిమా పోస్ట్ పోన్ అయింది. అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వడంతో ఓజీ సినిమా రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఓజీ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదే కనుక జరిగితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం 200 కోట్లు కొల్లగొట్టినట్టే. ఓజీ సినిమా నుంచి టీజర్ కానీ ట్రైలర్ కానీ ఏది రిలీజ్ కాలేదు. గట్టిగా మాట్లాడితే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో కూడా తెలియదు. అయినా సరే ఈ సినిమా పైన హైప్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ గ్లిమ్స్, సెకండ్ గ్లిమ్స్, సాంగ్స్ ఇలా ఏది రిలీజ్ చేసినా సరే ఈ సినిమా పైన హైప్ అనేది అమాంతం పెరిగిపోతుంది. ఈ సినిమా పైన ఉన్న హైప్ అమాంతం డబుల్ అవుతుంది తప్ప తగ్గడం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమాల వెనక ఎవరో ఉండి ఓజీ సినిమాని ఆడియన్స్ పైన బలవంతంగా రుద్దుతున్నారేమో అనే డౌట్ కూడా వస్తుంది. మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఏ సినిమాకైనా సరే హైప్ రావాలంటే ఆ సినిమాకి తీసుకున్న సబ్జెక్టు గురించి తెలియాలి. సబ్జెక్ట్ వల్ల కానీ లేదంటే స్టార్ క్యాస్ట్ వల్ల కానీ ఆ సినిమాకి హైప్ వస్తుంది. లేదంటే టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్, సాంగ్స్ ఇలా ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే అంశాలు పుష్కలంగా ఉన్నప్పుడు ఆ సినిమా పైన హైప్ వస్తుంది. లేదంటే డెడ్లీ కాంబోస్ రిపీట్ అయినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ మహేష్ బాబు, అలాగే బోయపాటి బాలకృష్ణ ఇలాంటి డెడ్లీ కాంబోస్ రిపీట్ అయినప్పుడు, ఇలాంటి డెడ్లీ కాంబోస్ సెట్ అయినప్పుడు ఆ సినిమా పైన ఆటోమేటిక్గా హైప్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే అవి ఏమీ లేవు, సబ్జెక్ట్ తెలియదు. స్టార్ కాస్ట్ పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరు చెప్పుకోదగ్గ స్టార్ కాస్ట్ కూడా లేదు. ఇమ్రాన్ హస్మీ ఉన్నాడు, కానీ ఇమ్రాన్ హస్మీ గురించి ఎంతమందికి తెలుసు? సరే వదిలేయండి, స్టార్ కాస్ట్ కూడా లేదు. ఇంకోటి ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏవి రిలీజ్ చేయలేదు, ఆ కంటెంట్ ఏంటో కూడా తెలియదు. ఇంకో విషయం, డెడ్లీ కాంబో అనుకోవడానికి కూడా లేదు. సుజిత్ తీసినవి 2 సినిమాలు. అలాగే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫేడౌట్ అయిపోయాడు. అంటే మొన్న వచ్చిన హరిహర వీరమల్లు సినిమాతో ఆయన రేంజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అయిపోయింది. అలాంటప్పుడు ఈ సినిమా పైన అంత హైప్ ఎలా వస్తుంది? సరే, ఇవన్నీ మాట్లాడితే మనం మళ్ళీ నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నాం, ట్రోలింగ్ చేస్తున్నామని మన పైన పడేస్తారు. సరే, మొత్తానికైతే ఈ సినిమా పైన హైప్ అనేది వచ్చింది. ఈ సినిమా పైన భారీ హైప్ అయితే ఉంది, అంతవరకు బాగానే ఉంది. అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్తో, భారీ అంచనాలతో థియేటర్స్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ అక్కడ అంతకు మించిన అద్భుతం జరిగితేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే కనుక ఆ సినిమా బొక్క బొర్లా పడుతుంది. ఎందుకంటే ఒక సినిమాకి హైప్ అనేది ఎంత ముఖ్యమో ఓవర్ హైప్ అనేది కూడా అంతే ప్రమాదకరం. గతంలో ఓవర్ హైప్తో రిలీజ్ అయ్యి బొక్క బోర్లా పడ్డ సినిమాలే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఆంధ్రవాల, అజ్ఞాతవాసి, సాహో, స్పైడర్, అంతెందుకు మొన్న వచ్చిన కూలీ వరకు కూడా ఈ సినిమాలన్నీ కూడా ఓవర్ హైప్తో రిలీజ్ అయ్యి బొక్క బోర్లా పడ్డ సినిమాలే. అయితే అన్ని సినిమాల విషయంలోనూ అలాగే జరుగుతుందని చెప్పలేం, కానీ ఇంతవరకు జరిగింది మాత్రం అదే. అయితే వేరే చిత్రాల సంగతి పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ సినిమాలని తీసుకుంటే, ఆయన గత సినిమాలు తీసుకుంటే ఓవర్ హైప్తో రిలీజ్ అయ్యి బొక్క బోర్లా పడ్డ సినిమాలే ఎక్కువ ఉన్నాయి. పంజా, అజ్ఞాతవాసి, కుమరం పులి, బ్రో, భీమ్లా నాయక్, మొన్న వచ్చిన హరిహర వీరమల్లు ఈ సినిమాలన్నీ కూడా ఓవర్ హైప్తో రిలీజ్ అయ్యి బొక్క బోర్లా పడినవే. అయితే ఆయన ఇమేజ్ని పెంచిన దానికంటే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేసిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి గత చిత్రాలు. దానికి కారణం ఏంటంటే ఓవర్ హైప్.
పవన్ కళ్యాణ్ కెరియర్లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్లు. ఆ రెండు సినిమాలని డైరెక్ట్ చేసింది త్రివిక్రమ్. అయితే ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ప్రతి సినిమా కూడా అటర్ ఫ్లాప్ అయింది. జానీ, గుడుంబ శంకర్, బాలు, అన్నవరం ఇవన్నీ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో, ఓవర్ హైప్తో రిలీజ్ అయ్యి బొక్కా బోర్లా పడ్డ సినిమాలే. ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ అయిపోయింది అనుకుంటున్న టైంలో జల్సా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు త్రివిక్రమ్. మళ్ళీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కెరియర్లో అన్ని ఫ్లాప్లే. తీన్మార్, కెమెరామెన్ గంగతో రాంబాబు, కొమరం పులి, ఆ మధ్యలో గబ్బర్ సింగ్ సినిమా ఒకటి హిట్ అయింది. ఇలాంటి టైంలో ఇలా పడుతూ లేస్తూ పవన్ కళ్యాణ్ కెరియర్ ఉన్న టైంలో ఆయనతో మళ్ళీ అత్తారింటికి దారేది అనే సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు త్రివిక్రమ్. అప్పుడు జల్సా, ఆ తర్వాత అత్తారింటికి దారేది. అలాంటి వీరి కాంబినేషన్లో ఇంకో సినిమా వస్తే ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయి? సోషల్ మీడియా అప్పుడప్పుడే విస్తరిస్తున్న టైం అది. సోషల్ మీడియాకి అప్పుడప్పుడే ప్రాధాన్యత పెరుగుతున్న టైంలో అజ్ఞాతవాసి సినిమా చేసిన రిలీజ్కి ముందు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ సినిమా నుంచి పోస్టర్ వచ్చిన, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇలా ఏదొచ్చినా సరే ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోయేది. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే లాస్ట్ సినిమా ఇదే. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు కాబట్టి ఇక ఆయన సినిమాలు చేయడు అనే ప్రచారం కూడా బాగా జరిగింది. దానికి తోడు జల్సా, అత్తారింటికి దారేది ఈ రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్ దీనికి డైరెక్టర్ అనగానే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. ఎంత ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇక మాటల్లో చెప్పలేం. అందుకనే అందరూ కూడా కొండంత ఆశలతో పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రమ్ వీడి ఇద్దరిది డెడ్లీ కాంబో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ని ఓ రేంజ్లో పెట్టుకొని ఈ సినిమాకి వెళ్ళి థియేటర్లో కూర్చున్నారు. న్యూట్రల్ ఆడియన్స్ సంగతి పక్కన పెడితే ఫ్యాన్సే తలో దిక్కుగా పారిపోయారు. ఈ సినిమా చేసిన బీభత్సం ఆ రేంజ్లో ఉంది. మరి ఇంకో విషయం ఏంటంటే జల్సా, అత్తారింటికి దారేది లాంటి రెండు బ్లాక్ బస్టర్లు ఇచ్చినా కూడా త్రివిక్రమ్ని అజ్ఞాతవాసి మరక మాత్రం విడిచిపెట్టిపోవడం లేదు. అంతెందుకు, మొన్న రిలీజ్ అయినటువంటి బ్రో అలాగే భీమ్లా నాయక్ సినిమాలకి ఈయన స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ అందించాడంటే ఆయన గురూజీ వేలు పెట్టకుండా ఉంటే బాగుండేది అని ఫ్యాన్సే కామెంట్ చేశారంటే అజ్ఞాతవాసి ఏ రేంజ్లో ఎఫెక్ట్ చేసిందో మీరే అర్థం చేసుకోండి. వాస్తవానికి అజ్ఞాతవాసి సినిమా అంత అటర్ ఫ్లాప్ అయ్యేదేం కాదు. మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ కెరియర్లో దానికి మించిన దరిద్రమైన చెత్త సినిమాలు చాలా ఉన్నాయి. కానీ అజ్ఞాతవాసి ఎందుకు టార్గెట్ అయిందంటే ఓవర్ హైప్ వల్ల. ఏ సినిమాకైనా సరే మనం అంచనాలు, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఆ సినిమాకి వెళ్తే ఆ సినిమాలో యావరేజ్ కంటెంట్ ఉన్నా కూడా మనకి పెద్దగా ఆనదు. దానివల్ల ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. ఒక్క పవన్ కళ్యాణ్ కెరియర్లోనే కాదు, మిగతా స్టార్ హీరోల విషయంలో కూడా సేమ్ ఇదే జరిగింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమా సాహో. ఆ సినిమా డైరెక్టర్ ఓజీ సినిమాని డైరెక్ట్ చేసిన సుజితే. భారీ బడ్జెట్లో భారీ హంగామాతో ఆ సినిమాని రూపొందించారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా కావడంతో అంతకు మించిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆ సినిమాకి వెళ్ళారు. వాస్తవానికి సాహో సినిమా యావరేజ్ కంటెంట్, సినిమా కూడా యావరేజ్గా ఒకసారి చూడొచ్చు అనే విధంగానే ఉంటుంది. మరి అంత అటర్ ఫ్లాప్ అయ్యేంత సినిమా కాదు. కానీ ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల సినిమాకి వెళ్ళడంతో దాంట్లో ప్రభాస్ సాదా సీదాగా కనిపించడంతో ఆ సినిమా పెద్దగా ఆనలేదు. ఫలితంగా ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఆ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిన స్టార్డమ్ మాటల్లో చెప్పలేం, అంత స్టార్డమ్ వచ్చింది. ఆ సినిమా తర్వాత ఆంధ్ర వాళ్ళ సినిమా చేస్తున్నాడు అనగానే ఆ సినిమా పైన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఆ సినిమా ఆడియో ఫంక్షన్కి దాదాపుగా 15 లక్షల మందికి పైగానే హాజరయ్యారంటే ఇక ఆ సినిమా పైన ఉన్న హైప్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటిది ఆంధ్ర వాళ్ళ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అప్పటికే ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన పూరి జగన్నాథ్ డైరెక్టర్ అనగానే ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. కట్ చేస్తే ఆ సినిమా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఒక పీడకలగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అజ్ఞాతవాసి సినిమా ఎలాగో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆంధ్ర వాళ్ళ సినిమా కూడా అలాగే మారిపోయింది. అయితే ఆంధ్ర వాళ్ళ సినిమా మరీ అంత అట్టర్ ఫ్లాప్ అయ్యేంత సినిమా ఏం కాదు. కానీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఫ్యాన్స్కి, న్యూట్రల్ ఆడియన్స్కి పెద్దగా ఆ సినిమా ఆనలేదు. అందుకనే డిజాస్టర్ అయింది. ఇదే లిస్టులో మహేష్ బాబు కూడా చేరాడు. ఆయన చేసిన స్పైడర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంది. కేవలం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల మాత్రమే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ ఇచ్చినా సరే స్పైడర్ సినిమాకి ఎక్కడ లేని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దానికి కారణం ఏంటంటే తమిళ డైరెక్టర్ మురుగదాస్ అప్పటికే మంచి ఫామ్లో ఉన్నాడు. దానికి తోడు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా చాలా వినూత్నంగా జరిగింది. అంటే టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, పోస్టర్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రత్యేకంగా కనిపించింది. దానివల్ల ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అనేవి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. కట్ చేస్తే ఆ సినిమా భారీ డిజాస్టర్ అయి కూర్చుంది.
సినిమాలో కూడా యావరేజ్ కంటెంటే, సినిమా కూడా చూడడానికి బాగుంటుంది, కానీ అట్టర్ ఫ్లాప్ అయింది ఆ సినిమా తెచ్చిన నష్టాలు అంతా ఇంత కాదు. ఇకపోతే అంత దూరం ఎందుకు, మొన్న రిలీజ్ అయిన కూలీ సినిమానే తీసుకుందాం. లోకేష్ కనకరాజ్, రజనీకాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున విలన్ ఇలాంటి భారీ క్యాస్టింగ్తో ఆ సినిమా రూపొందింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో చేశారు. ఆ మౌనిక అనే సాంగ్ కూడా ఆ సినిమా ప్రమోషన్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. కట్ చేస్తే సినిమా డిజాస్టర్ అయి కూర్చుంది. ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు వాళ్ళు ఇచ్చిన బిల్డప్కి సినిమాలో ఉన్న కంటెంట్కి అసలు పొంతన లేదు. ఆడియన్స్ అంతా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎక్కడ కూడా హై ఇచ్చే మూమెంట్ ఒకటి ఉండదు. కనీసం ఒక్కసారైనా విజిల్ కొడదామనే మూమెంట్ ఒక్కటి కూడా లేదు. సినిమా అంతా కూడా స్లోగా, బోరింగ్గా, ఆ స్క్రీన్ ప్లే మొత్తం అంతా కూడా అంతా డొల్లా, సినిమాలో ఏమి ఉండదు. అందుకనే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఆ సినిమాని కూడా భారీ క్యాస్టింగ్ ఉంది కాబట్టి ఒక్కసారి చూడొచ్చు అనే టాక్ వచ్చింది. అంటే జస్ట్ వెళ్ళొచ్చు, ఇంతమంది నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ ఇంతమంది పనిచేశారు కదా, ఒకసారి చూడొచ్చు అనే టాక్ వచ్చినా కూడా సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల. అలాగని ప్రతి సినిమాకి అలాగే జరుగుతుందంటే జరగదు. బాహుబలి సినిమా తర్వాత వచ్చిన బాహుబలి 2 ఇండస్ట్రీ హిట్ అయింది. పుష్ప తర్వాత వచ్చిన పుష్ప 2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. అయితే అవి రెండు కూడా సీక్వెల్స్. దాని బడ్జెట్ లెక్కలు వేరు, దాని లెక్కలే వేరు, దాని మార్కెట్ వేరు. కానీ ఓజీ సినిమా పరిస్థితి అలా కాదు. ఓజీ సినిమాకి టీజర్ లేదు, ట్రైలర్ లేదు, దాని కంటెంట్ ఏంటో తెలియదు, కానీ హైప్ మాత్రం పెరిగిపోతుంది. అసలు మొన్న రిలీజ్ అయిన హరిహర వీరమల సినిమా ప్రమోషన్స్ ఫంక్షన్స్లో కూడా ఓజీ అని అరిచారంటే ఆ నిర్మాత కూడా అరే నాయన ఓజీ కాదురా, హరిహర అని అరవండి అని ఆయన చెప్పాడంటే ఈ సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అంటే మీరే అర్థం చేసుకోండి. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా రేపు సినిమాలో ఉన్న కంటెంట్ మనకు మ్యాచ్ అయిందంటే కనుక ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయి. కానీ ఏ మాత్రం తేడా కొట్టినా సరే సినిమా మాత్రం తలకిందులు అయిపోతుంది, బొక్క బొర్ల పడుతుంది, అట్టర్ ఫ్లాప్ అయి కూర్చుంటుంది. మరి ఓజీ సినిమా పరిస్థితి ఏంటో మనకైతే తెలియదు. రేపు టీజర్ కానీ లేదంటే ట్రైలర్ కానీ రిలీజ్ అయితే ఈ సినిమా పైన ఓ అంచనాకు వచ్చేయచ్చు. కానీ ఈ సినిమా పైన ఫ్యాన్సే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు, అలాగే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా తీసుకొస్తున్నారు. దానివల్ల సినిమాకి మంచి జరగడం కంటే డ్యామేజ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి ఓజీ సినిమా హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా? మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి.